అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వపు డైరెక్ట్ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీనెస్ట్ అద్భుతంగా సక్సెస్ అయింది. ఆ రోజుల్లోనే ₹1,00,00,000 అంటే ఓకే చెప్పారు. అది పెద్ద ఎత్తున 1,200 మంది దానికి సిద్ధపడ్డారు. అయితే ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చాక అది పక్కన పెట్టేయడం, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని కోర్టులకు వెళ్ళటం, 177 మంది క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టాల మీదకి ఎక్కిస్తున్నటువంటి సందర్భంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టోటల్గా 770 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచారు. G+18 అంటే 18 అంతస్తులు 12 బిల్డింగులు కడతారు. టోటల్గా 1,200 ఫ్లాట్లు, 18 అంతస్తులు 12 టవర్లు 1,200 ఫ్లాట్లు ఉండబోతున్నాయి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి. అయితే 2018లో బుక్ చేసుకుని ఇంకా ఉన్నటువంటి వాళ్ళకి ఆనాటి రేటుకి ఇస్తారు. అయితే ఈ 177 వదులుకున్నటువంటి వాళ్ళతో పాటుగా ఇంకొక 19 ఖాళీలు ఉన్నాయి అప్పట్లో కొనుక్కొని, అవి కలిపేసి ముందు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి, కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎప్పుడైనా అంతే, తొలినాళ్లలో 25 లక్షల రూపాయలు కట్టి మనం ఓకే అంటే ఆ తర్వాత బిల్డింగ్ కడుతూ ఉండగా రేటు పెరిగిపోతూ ఉంటుంది, 30-35 అట్లాగా. అలాగా దీనికి కూడా ఆ సందర్భంలో కన్స్ట్రక్షన్ పూర్తవుతున్న టైంలో రేటు ఎక్కువ పెట్టి అమ్మాలన్నటువంటి కోణంలో వాటిని ఇప్పుడే వేలం వేయొద్దు అన్న నిర్ణయం తీసుకున్నారు.